హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను పాలకూర పప్పు చేశాను. పాలకూర పప్పు చేసే వీడియో తీయాలా అంటారు, తెలుసు. ఏంటంటే నేను ఎప్పుడు పాలకూర పప్పు చేసినా మాత్రం ఇలాంటి టెక్స్చర్ రావాలనుకుంటా, బట్ ఎప్పుడు రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది. అంటే నేను ఈసారి మాత్రం కొన్ని టిప్స్ చేంజ్ చేశాను అనమాట. అదేంటో మీకు కూడా చెప్తా, ఒక్కరికన్నా హెల్ప్ అవుతుందేమో అనుకుంటున్నా, అందుకే వీడియో చేస్తున్నా. ముందుగా మనం పప్పుని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత పాలకూర వేసి అందులోనే పచ్చిమిర్చి, చింతపండు వేసిన తర్వాత వాటర్ చాలా తక్కువ పోయాలి. ఎందుకంటే మనం పాలకూర కడిగిన తర్వాత దాంట్లో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి పప్పులో కొన్ని పోయాలన్నమాట. అది మంచిగా కుక్ అవుతుంది. ఒకవేళ వాటర్ ఎక్కువ పోసేసి పొయ్యి పైన పెట్టేసినామంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ పాలకూర అనేది ఇట్లా జలుగురు ఉంటుంది, మంచిగా కుక్ అవ్వదు. అందుకే వాటర్ అనేది చాలా తక్కువ ఉంటే పాలకూర కూడా పప్పుతో పాటు మంచిగా ఇట్లా ఫ్రై టైప్ అయిపోతుంది, ఎక్కువ వాటర్ ఉండకుండా చేస్తే. సో ఇలాంటి టిప్స్ అయితే నేను ఫాలో అయ్యాను ఈసారి. మంచి కన్సిస్టెన్సీ వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.